మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అమెరికాకు ఇరాన్ కీలక ప్రతిపాదన చేసింది. శాంతి చర్చలు పునః ప్రారంభం కావాలంటే తాము విధించిన 3 దశల ఫార్ములాకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పింది. పాకిస్తాన్లో ఇరు దేశాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఇరాన్ ఈ కొత్త షరతులను తెరపైకి తీసుకువచ్చింది. అమెరికాతో శాంతి చర్చల కోసం ఇరాన్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది. అల్ మదీన్ కథనాల ప్రకారం మధ్యవర్తుల ద్వారా ఇరాన్ తన 3 దశల ఫార్ములాను అమెరికాకు పంపింది. మొదటి దశ ప్రకారం యుద్ధం పూర్తిగా ముగియాలి. ఇరాన్, లెబనాన్లపై మళ్లీ దాడులు జరగవని ఖచ్చితమైన హామీ ఇవ్వాలి. తొలి దశలోని డిమాండ్లకు అంగీకరిస్తే ఆ తర్వాత అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నిర్వహణ, పరిపాలనపై ఇరు వర్గాలు చర్చలు జరుపుతాయి. 1-2 దశలు విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే తమ అణు కార్యక్రమంపై చర్చిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ యురేనియం శుద్ధిని ఆపేయాలని అమెరికా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ 3వ దశ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా ధీటుగా స్పందించింది. తాము పత్రికల ద్వారా దౌత్య చర్చలు జరపమని, అమెరికా ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఇకపై తమ రాయబారులు 18 గంటల పాటు విమాన ప్రయాణాలు చేయరని, ఫోన్ల ద్వారానే చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు పాక్ అధికారులతో మంతనాలు జరిపిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తమ ప్రధాన షరతులను అమెరికాకు చేరవేయాలని తెలిపినట్లు సమాచారం. హర్ముజ్ జలసంధిపై కొత్త న్యాయ వ్యవస్థ అమలు, యుద్ధ నష్టపరిహారం, తమపై మళ్లీ దాడులు జరగకుండా గ్యారంటీ ఇవ్వడం, అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి ప్రధాన షరతులను అమెరికా ముందు ఇరాన్ ఉంచింది. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన 2వ విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ 2 సార్లు పాకిస్తాన్ వెళ్లినా వాషింగ్టన్తో నేరుగా చర్చలు జరిపేందుకు నిరాకరించారు. ఆయన ఒమన్, ఇస్లామాబాద్లలో పర్యటించి ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. గత ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చలు సైతం ప్రతిష్టంభనకు దారితీశాయి. అమెరికా తరపున తాము తుది ఆఫర్ ఇచ్చామని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించగా అమెరికా బృందం తమ నమ్మకాన్ని గెలుచుకోలేకపోయిందని ఇరాన్ తెలిపింది.